హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. ఏపీ పెన్షన్ స్కీమ్ 2026కు సంబంధించి కొత్త పెన్షన్లు దరఖాస్తులు స్వీకరణ మొదలు పెట్టడం జరుగుతుందండి. అలాగే 50 ఏళ్లకే పెన్షన్ ఇది ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, ఎవరికి ఇది వస్తుంది, ఇంకా జనవరి నెల నుంచి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 200 కొత్త పెన్షన్స్ న్యూ పెన్షన్స్ అయితే శాంక్షన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ 200 పెన్షన్స్ లో ఎటువంటి పెన్షన్స్ ఉంటాయి, అర్హతలు ఏంటి, ఎవరికి ఇస్తారు, ఎంత అమౌంట్ ఇస్తారు, అలాగే అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని చివరిదాకా చూడండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మనం విషయానికి వచ్చినట్లయితే మీకు పాయింట్ వైజ్గా క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దయచేసి చివరిదాకా చూడండి. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రతి నెల 67 లక్షల పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరి ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ముందుగా మనం స్పౌస్ పెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే జనవరి 2026 నుంచి కొన్ని కీలక మార్పులు అయితే చేయబోతున్నారండి. కూటమి ప్రభుత్వం వచ్చాక 1,10,000 స్పౌస్ పెన్షన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నవంబర్ నెల నుంచి చాలా మందికి కూడా అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేశారు, చాలా మంది అప్లై కూడా చేసుకున్నారు. స్పౌస్ పెన్షన్స్ అంటే మనకి 2019 నుంచి ఇప్పటి వరకు ఎవరైనా భర్తలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్, గుర్తుంచుకోండి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వారి భార్యలకు ఆ పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందండి. సో దీనికి 1 నెల నుంచి 2 నెలల సమయం అయితే పడుతుంది. అయితే ఈ స్పౌస్ పెన్షన్, అదే దాన్నే వితంతు పెన్షన్ అని కూడా అంటారు. చాలా మంది ఇక్కడ పొరపాటు పడుతూ ఉంటారండి. సో వితంతు పెన్షన్ అనేది భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ ఉండి చనిపోతే అప్పుడు మాత్రమే భార్యకు పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి వీలవుతుంది. అంతేగాని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకోకుండా చనిపోయినట్లయితే అలాంటి వారికి వారి భార్యలకైతే ఈ పెన్షన్ అమౌంట్ అనేది, పెన్షన్ స్కీమ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. సో మీకు నేను ప్రతి పాయింట్ క్లియర్ గా వివరిస్తానండి. దయచేసి స్కిప్ చేయొద్దు. 8 నిమిషాలు మీరు దీనికి కేటాయిస్తే సరిపోతుంది. అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకు 200 న్యూ పెన్షన్స్ అయితే శాంక్షన్ చేయబోతున్నారండి. 50 ఏళ్ల పెన్షన్ల గురించి కూడా మాట్లాడదాము, కంగారు పడొద్దు. సో ఈ 200 న్యూ పెన్షన్స్, కొత్త పెన్షన్లు ఎందుకు అని అంటే 2 రోజుల కిందట జరిగిన మీటింగ్ లో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్స్ తో కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా మంది దివ్యాంగులు, దీర్ఘకాలిక క్యాన్సర్ పేషెంట్స్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పెన్షన్ల కోసం అర్జీ పెట్టుకోవడంతో జిల్లా కలెక్టర్లందరూ ఈ విషయాన్ని సీఎం ముందుకైతే తీసుకెళ్లారండి. దీంతో ఈ విషయం మీద వెంటనే స్పందించి సీఎం గారు ప్రతి జిల్లా కలెక్టర్ కి ఒక 200 న్యూ పెన్షన్స్, అంటే కొత్త పెన్షన్స్ అర్హత ఉన్న అభ్యర్థులకు శాంక్షన్ చేయాలి అనే అధికారాన్ని అయితే ఇచ్చారు. సో దీనికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైతే పూర్తిగా మంచానికే పరిమితమై ఉంటారో, అలాగే ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరికైనా కానీ ఇప్పటి వరకు పెన్షన్ అనేది రాకుండా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ 200 న్యూ పెన్షన్స్ అయితే అమలు చేసే అవకాశం అయితే ఉంది. అది కూడా మనకి జనవరి నెల నుంచి అయితే ప్రారంభిస్తారండి. సో ఏంటంటే మనకి అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది జనవరి నెల నుంచి. సో ఏపీ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కలెక్టర్, అంతేకాకుండా జిల్లా ఇన్ఛార్జి, వీరి ఆధ్వర్యంలో అయితే ఈ 200 కొత్త పెన్షన్లు జనవరి నెల నుంచి శాంక్షన్ చేయనున్నారు. సో ఇది వచ్చేసరికి మెయిన్ పాయింట్ అన్నమాట. సో ఈ విషయం చాలా మందికి తెలియదండి. అలాంటి వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. సో ఇక నెక్స్ట్ 50 ఏళ్ల పెన్షన్ల గురించి మాట్లాడుకుందాము. చాలా మంది దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే కొత్త ఓల్డేజ్ పెన్షన్స్ కూడా ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, దీని గురించి కూడా ఇప్పుడే చెప్తాను. సో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో మనకి ఈ యొక్క 50 ఏళ్లకే పెన్షన్ అనేది ఇస్తాము అనే దాని గురించి కూడా మెన్షన్ చేశారండి. సో అది వచ్చేసరికి మనకి ఇప్పటి నుంచి, అంటే జనవరి నెల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లియర్ గా తెలిపింది. మరి ఈ 50 ఏళ్ల పెన్షన్స్ తో పాటు ఆ 200 కొత్త పెన్షన్స్ అనేవి ఎలాంటి పెన్షన్స్ శాంక్షన్ చేస్తారు అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఏంటంటే మనకి దాదాపుగా 29 రకాల పెన్షన్లు అయితే ఉంటాయండి. అందరికీ తెలిసినవి ఒక 4-5 మాత్రమే. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి. దివ్యాంగుల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, దాన్నే మనం వితంతు పెన్షన్ అని కూడా అంటాము. ఇంకా చేనేత కార్మికుల పెన్షన్,
ఇంకా కళాకారుల పెన్షన్, ఎయిడ్స్ పేషెంట్స్ యొక్క పెన్షన్, ఇలా మనకి 29 రకాల పెన్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవి కాకుండా ఇంకా మనకి తలసేమియా పెన్షన్, అలాగే 15,000 రూపాయల పెన్షన్ కూడా ఉంటుంది. సో ఈ 15,000 రూపాయల పెన్షన్ అనేది వీల్ చైరు, అంతేకాకుండా మంచానికే పరిమితమైన కొంతమంది ఉంటారండి. సో వారికైతే ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పెన్షన్లలో ఇన్ని రకాల పెన్షన్లు అయితే ఉంటాయండి. మీకు అవగాహన రావాలి కదా, అందుకని నేను ఈ పాయింట్ చెప్తున్నాను. అయితే ఈ 200 కొత్త పెన్షన్లు అనేవి ప్రతి జిల్లాకి 3 కేటగిరీస్ ప్రకారం అయితే శాంక్షన్ చేయడం జరుగుతుందండి. అంటే మనం ఇప్పుడు చెప్పిన ఈ 29 రకాల పెన్షన్స్, వీటిని 29 రకాల కేటగిరీస్ అని కూడా అంటాము. ఈ 29 రకాల పెన్షన్స్ లో ఒక 3 కేటగిరీస్ లో ఉన్న వారికి మాత్రమే ఈ 200 కొత్త పెన్షన్లు అయితే జిల్లా వారీగా విడుదల చేయనున్నారు, శాంక్షన్ చేస్తారు. అది ఎవరికి అని అంటే మాత్రం మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చండి. క్యాన్సర్ పేషెంట్స్కు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు, అలాగే దివ్యాంగులకు, వీరి వరకు ఈ కొత్త పెన్షన్లు అయితే జనవరి 2026 నుంచి శాంక్షన్ చేయడం జరుగుతుంది. మెయిన్గా దివ్యాంగులకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సదరన్ సర్టిఫికేట్ ఉన్నవారికి ఈ పెన్షన్ అనేది వస్తుందన్నమాట. ప్రస్తుతం మనకి సదరన్ సర్టిఫికేట్లు లేని వారు కూడా స్లాట్స్ అనేవి బుక్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే 7 లక్షల మందికి పైగా దివ్యాంగులకు ఈ యొక్క సదరన్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కూడా జరుగుతూ ఉందన్నమాట. చాలా మందికి ప్రస్తుతం యొక్క నోటీసులు కూడా వస్తూ ఉన్నాయి. సో వీలైనంత తొందరగా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా రీవెరిఫికేషన్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఎందుకంటే మనకి జనవరి 2026 నుంచి కూడా సదరన్ సర్టిఫికేట్లో 45% కంటే తక్కువ పర్సెంటేజ్ ఎవరికైతే ఉంటుందో వారందరి పెన్షన్లు కూడా తొందరలో రద్దు చేయబోతున్నారు. సో ఈ 200 కొత్త పెన్షన్లు అనేవి జిల్లాల వారీగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే అర్హత ఉండి కూడా ఇప్పటి వరకు పెన్షన్ అనేది రాకుండా ఉన్నట్లయితే అలాంటి వారందరికీ కూడా ఈ కొత్త పెన్షన్లు అనేవి శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్ చూడండి, సదరన్ సర్టిఫికేట్లో 45% కంటే ఎక్కువ డిసేబిలిటీ పర్సెంటేజ్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వారందరికీ కూడా 200 కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. సదరన్ సర్టిఫికేట్లో డిసేబిలిటీ పర్సంటేజ్ ఒకవేళ మీకు 85% కంటే ఎక్కువగా ఉండి మీకు 6,000 రూపాయల పెన్షన్ మాత్రమే తీసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం మీరు 15,000 రూపాయల పెన్షన్కి అయితే మళ్ళీ రీఅప్లై చేసుకొని రీవెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. అది చేసుకున్న వెంటనే మీరు 15,000 రూపాయల పెన్షన్గా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చండి. సో ఇది చాలామందికి తెలియక దీన్ని పట్టించుకోవట్లేదు. ఇంకా ఓల్డ్ ఏజ్ న్యూ పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి మనకి ఫిబ్రవరి లేదా మార్చి నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్వీకరించే అవకాశం ఉందండి. ఎందుకు లేటు అని అంటే మాత్రం ప్రస్తుతం ఈ యొక్క సదరన్ రీవెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇంకా 2 లక్షల మందికి పైగానే రీవెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అయిన వెంటనే కొత్త పెన్షన్ల గురించి అయితే అప్లికేషన్స్ అయితే స్వీకరిస్తారు. సో దివ్యాంగులు, అంతేకాకుండా పూర్తిగా మంచానికి పరిమితమైన వారు, ఇంకా క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఈ యొక్క 200 కొత్త పెన్షన్స్ అనేవి జనవరి నెల నుంచే శాంక్షన్ చేసే అవకాశం అయితే 100% ఉంది. అయితే దానికి కూడా కొన్ని వ్యాలిడేషన్స్, వెరిఫికేషన్స్ అయితే ఉంటాయండి. NBM పోర్టల్ అని ఒకటైతే ఉంటుంది. NBM పోర్టల్లో మీరు మీ యొక్క 6 స్టెప్ వ్యాలిడేషన్ కూడా చెక్ చేసి పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. 6 స్టెప్ వ్యాలిడేషన్ అంటే మీకు మీ యొక్క కరెంటు బిల్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాగ అన్నిటిని కూడా గమనిస్తారనమాట. అన్నిటిని చూసి మీరు ఎలిజిబుల్ అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఆ పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తారు. సో వీటికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే మాత్రం మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, సదరన్ సర్టిఫికేటు, అది కూడా అప్రూవ్డ్ అయి ఉండాలి. మీ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఇంకా 6 స్టెప్ వ్యాలిడేషన్ క్లియరెన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే వారికి ఈ 200 కొత్త పెన్షన్స్ అయితే ఖచ్చితంగా శాంక్షన్ అవుతాయండి. సో ఇదండి విషయం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.